taking everyone's love remembrances when I went to offer bhog to Baba. Baba, ఓం శాంతి. then he invoked me and it's with a lot of love. బాబా నన్ను I offered bhog, I gave love మేల్కొల్పారు remembrances చాలా ప్రేమగా. of నేను Baba బాబాకు and also ప్రేమను, అందరి blessing ప్రియస్మృతులను those who offered bhog అర్పించాను. today భోగును for ఈరోజు their birthday, for whatever they పెట్టిన offered. వాళ్లకు, భోగ్ ఆఫర్ చేసిన వాళ్లకు వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు. Accepted bhog బాబా చాలా ప్రేమగా భోగును స్వీకరించారు. smilingly. నవ్వుతూ Baba was giving బాబా very loveful drishti to each one of us. చాలా ప్రేమపూర్వకమైన దృష్టి మనలో ప్రతి ఒక్కళ్లకు Baba ఇచ్చారు. looked at me. I said, Baba, తర్వాత బాబా నా వంక చూశారు. నేను చెప్పాను, బాబా sending love remembrances, అందరూ but ప్రేమ also ప్రియస్మృతులు పంపిస్తున్నారు. someone blessing, someone కొంతమందికి someone power, బ్లెస్సింగ్స్ కావాలి, కొంతమందికి having different requests. లైట్ కావాలి, కొంతమందికి శక్తి కావాలి. ఇలా రకరకాల ఆశలు ఉన్నాయి బాబా అని చెప్పాను. బాబా నవ్వారు. ఈ సమయంలో ముఖ్యమైనది ఏంటంటే Light from God, but to share భగవంతుడి నుండి భగవంతుడి నుండి and one కాంతిని is తీసుకుంటూ intellect, other is అది అందరికి ఇవ్వటం. ఒకటేమో బుద్ధితో intellect is connected కనెక్షన్ with పెట్టుకోవటం, ఇంకోటి హృదయపూర్వకంగా light from Baba. కనెక్ట్ అవ్వటం. ఎప్పుడైతే బుద్ధితో మనం As love, బాబాతో కనెక్ట్ అయినప్పుడు that హృదయంతో కూడా కనెక్ట్ అవుతాము. Baba was saying, అది ఒక మంచి కనెక్షన్ తయారు చేస్తుంది. బాబా చెప్పారు, ఒక కనెక్షన్ లోనేమో లైట్ లభిస్తుంది, ఇంకో కనెక్షన్ ఏమో సంబంధం. ఆ సంబంధంలోనే మనకు శక్తి లభిస్తుంది. అది మన హృదయపూర్వకంగా బాబాతో సంబంధం కలుపుకోవాలి. అంటే మన హృదయంలో బాబా మీద పూర్తి ప్రేమ ఉండాలి, బాబాను గుర్తుంచుకోవాలి, బాబాతో కలిసి ఉండాలి. బుద్ధి లైన్ చాలా స్పష్టంగా క్లియర్ గా ఉండాలి. దానితో ఆ లైట్ మనకు కరెంట్ లాగా లభిస్తూ ఉంటుంది. బాబా యొక్క వర్చస్సు, వెలుగు. ఎవరైనా కొంచెం కన్ఫ్యూజ్ అయినా, అయోమయపడినా, తికమక పడినా మనం వాళ్ళకు సహాయపడాలి. ఆ యొక్క సంబంధాన్ని తిరిగి జోడించాలి. దాని ద్వారా అలా చేయటం వల్ల వాళ్ళకు కూడా కనెక్షన్ లభిస్తుంది. అది బాబాతోనే కనెక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళకు సహాయం కావాల్సి వస్తుంది. ఆ సహాయం కావాల్సినప్పుడు మన బుద్ధి ద్వారా, మన బుద్ధి బాబాతో కలిసి ఉండటం వల్ల మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. వాళ్ళు కూడా బాబాతో కలవటానికి ఏది చెప్పినా, ఏది చేసినా, కొన్ని ఆలోచనలు చేసినా అది మన బాబాతో ఉన్న కనెక్షన్తోనే చేస్తాము. మన హృదయపూర్వకంగా ఉన్న ప్రేమ ద్వారా, ఆ ప్రేమతో ఆ సంబంధం కావాలి. ఎందుకంటే ఆ హృదయపూర్వకమైన ప్రేమ సంబంధంలోనే శక్తి లభిస్తుంది, పవర్ లభిస్తుంది. ఆ సంబంధంలో సాగరంలా, మరి సర్వశక్తివంతుడిలా ఇలా మనం ఆ సంబంధాలు కలుపుకుంటూ ఉంటే అందులో ఎంతో శక్తి లభిస్తుంది. మరి బాబా చెప్పారు దీవెనల గురించి అయితే అందరూ పురుషార్థం చేయాలి, ఏదో ఒకటి విశేషంగా ఉన్నతమైన కర్మలు కూడా చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు విశేషమైన కార్యాలు చేశారో బాబా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు పిల్లలకు. ఎందుకంటే పిల్లలు దీనికోసం ఆ బ్లెస్సింగ్స్ పొందటం కోసం ఏదో ఒకటి చేయాలి. కొన్ని వరదానాలు అయితే బాబా ఎప్పుడు ఇస్తూ ఉంటారు. మీకు దివ్యమైన బుద్ధి ఉంది, మీకు అలానే జ్ఞానాన్ని పొందే దీవెన బ్లెస్సింగ్ ఉంది, కానీ అది మీ జీవితంలో మీరు అనుభవం చేయాలి. ఎంత ఎక్కువగా అయితే బాబా నుండి లభించిన ఆ వరదానాలు అనుభవం చేస్తారో అంతగా శక్తి పెరుగుతుంది. దానికోసం మీరు చాలా ఉన్నతమైన కార్యాలు చేయాలి. ఇంకా అప్పుడు మీ వరదానాలు ఇంకా వృద్ధి అవుతాయి. బాబా చెప్పారు ఇది చాలా చాలా తప్పనిసరి. 4 రకాల సంబంధాలు బాబాతో జోడించడం, బాబాతో కానీ ఎవరితోనైనా ప్రేమగా తలుచుకున్నప్పుడు ఆ కనెక్షన్ కలుగుతుంది, బుద్ధితో కూడా అలానే. అందుకే స్వచ్ఛమైన బుద్ధి, క్లీన్ హార్ట్ ఉండాలి అని చెప్పారు బాబా.
మరి ప్రేమ ప్రియ స్మృతులు ఎన్నో ఇచ్చారు. తర్వాత నేను వెనక్కి వచ్చాను. ఓం శాంతి. 4 సంబంధాలు ఉండాలండి. బాబా ఎప్పుడు చెప్తారు పిల్లలకు, బాబా హాజీ హాజీ సరే సరే అంటూ ఉంటారు. సరేనా, ఓకే ఠీక్ హై అంటారు. మరి బాబాకు పిల్లలు ఎప్పుడు హాజీ సరే బాబా చెప్తారు? బాబా అయితే హాజీ చెప్పేశారు కదా. బాబాకైతే హాజీ చెప్పారు కదా. బాబా చెప్తున్నారు, బాబా కూడా ఒక షరతు పెడుతున్నారు. షరతు ఓకే సరేనా, మీకు షరతు పెట్టడం, షరతును స్వీకరిస్తారా? ఓకే సరేనా. మరి అందరూ హాజీ చెప్పండి, సరే అనండి షరతుకి. హాజీ హాజీ పక్కానా, నిజమేగా. తర్వాత ఏ మాత్రం సాకులు చెప్పరు కదా, పక్కాగా వింటారా? మరి టీవీలో చూపించండి అందరినీ, ఎవరైతే హాజీ అన్నారో వాళ్ళందరినీ. మళ్ళీ తర్వాత మనసు మార్చుకోకుండా మంచిది. బాబా కూడా ఖుషి అవుతుంది పిల్లల్ని చూస్తే. పిల్లలందరూ సరే బాబా హాజీ బాబా హాజీ అన్నారు. పిల్లలందరూ నేను చెప్పింది వినేవాళ్ళని బాబాకు కూడా ఖుషి అవుతుంది. మంచిది, ఎంత ముద్దుగా చెప్పారు. Om Shanti. Welcome to Vyakti Parivar. Today's day 4. A visionary's voice in the words of Dadi Prakash Maniji. Discovering my role in service. Now we'll listen to Moini Didi. సేవలో మన పాత్ర. ఇప్పుడు మన మోహిని దీది నుండి విందాము. ఓం శాంతి. Om Shanti. We all had a beautiful day yesterday with the presence of Dadi. మనందరికి చాలా సుందరమైన రోజు. నిన్నంతా దాది వంక చూస్తూ, దాది చెప్పింది వింటూ, దాది గురించి ఆలోచిస్తూ, దాది యొక్క పాత్ర, దాదిలో ఉన్న దివ్యమైన లక్షణాలు విన్నాం. ఈరోజు పొద్దున బాబా మురళిలో కూడా చెప్పారు సేవ 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 అని. సురక్షితంగా ఉండటం కోసం సేవ కావాలి మనకు. బుద్ధి ఎప్పుడు బిజీగా ఉంటుంది. మరి ఈ జ్ఞానం యొక్క జ్ఞానంతో మనం సేవలో నా పాత్ర గురించి ఆలోచిస్తున్నాం. నా కోసం అయితే నాకైతే నేను ఎప్పుడు ఆలోచించలేదు మరి సేవలో నా పాత్ర ఏంటి అని. కానీ నేను అందరినీ ఎప్పుడు చూస్తూనే ఉంటాను, గమనిస్తూనే ఉంటాను పాత్ర ఎలా ఆవిర్భవిస్తుంది అని. మన అటెన్షన్ అంతా మనం చేసే మంచి పురుషార్థంపై ఉండాలి. డ్రామాలో ఏ యాక్టర్ అయినా
ఏ పాత్ర అయినా లభించాలి అంటే అది దేని ఆధారంపై వాళ్ళల్లో ఉన్న ప్రత్యేకతలు, వాళ్ళలో ఉన్న క్వాలిటీల వల్లే ఆధారంగానే ఆ పాత్ర వాళ్లకు లభిస్తుంది. because they will practice, they will have ఎందుకంటే rehearsal. వాళ్ళు సాధన చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. Is based on the qualities. వాళ్ళలో ఉన్న లక్షణాల ద్వారానే వాళ్ళు సిద్ధమవుతారు కదా. Always have paid నాకైతే attention to నేను my ఎప్పుడు own efforts, నా ప్రయత్నాలపై, my own transformation, నా యొక్క how I have to improve, పరివర్తనపై and నేను how ఎలా change వృద్ధి is. చెందాలి, ఎక్కడ మారాలి, వీటిపైనే నేను ఎక్కువ That's whole దృష్టి life is పెట్టేదాన్ని. enjoyable because ఇదే కదా మన జీవితంలో then మనం service చాలా comes to me. ఖుషిగా ఉండేది. ఏదైతే సేవ మనకు It's వస్తుందో so interesting when I think అది చాలా ఆకర్షణీయం. not role but service which Baba పాత్రే కాకుండా బాబా ఇచ్చిన the సేవ instrument for since I am నేను since I నిమిత్తమయ్యాను. నేను as చిన్నప్పటి brahman, నుండి beautiful బ్రాహ్మణురాలుగా, different ways of service, బ్రాహ్మణునిగా different very రకరకాల good quality సేవలు, service. మంచి మంచి విశేషమైన సేవలు But then internally చేశాను. like లోపలైతే thought is to ఆలోచన ఏంటంటే create the right image of organization, సరైన present the organization or Baba's yagya, బాబా యజ్ఞాన్ని with right చూపించి యజ్ఞానికి సరైన రూపం ఇవ్వాలని, సరైన but మంచి గుర్తింపునివ్వాలని keep increasing, like keep learning, నా వ్యక్తిత్వం ఉండేది. దాంతో పాటు ఇంకా ఇంకా నేర్చుకోవటం, because this vastness of understanding ఎంత ఉండేది. ఎంతైతే మనం అర్థం చేసుకుంటామో ఎంత అర్థం చేసుకుంటామో ఈ జ్ఞానాన్ని, అంత మిగతా ఆత్మలు కూడా మనకు అర్థమవుతారు. Baba said this morning that బాబా చెప్పారు ఈ రోజు ఉదయం, really want to be a good teacher, then you have మీరు మంచి టీచర్గా ఉండాలంటే మీరు give knowledge, జ్ఞానం ఇవ్వటమే కాదు, but your words, your మీ actions, మాటలు, మీ that పనులు, so-called character should also be very visible. అలానే What మీ you talk, వ్యక్తిత్వం కూడా, మీ క్యారెక్టర్ కూడా everything. ఆ, అలానే ఉండాలి. మీరు ఎలా మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతారు, ఎక్కడ ఉన్నారు, అది కూడా టీచర్లకు చాలా ముఖ్యమైనది. So role, some people are very much into role conscious, right? కొంతమంది అయితే వాళ్ళ పాత్రలో వాళ్ళు లీనమై ఉంటారు. నా పాత్ర ఏంటి అనుకుంటూ ఉంటారు. I have never thought about it. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఎప్పుడు బాబాతో ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. బాబా నాకు ఇస్తూ ఉన్నారు, నేను కూడా బాబా ఇచ్చింది ఏదో తిరిగి మిగతా వాళ్ళతో పంచుకోవటానికి నాకు చాలా ఖుషిగా ఉండేది. నాకు ప్రేమ లభిస్తున్నప్పుడు నేను మిగతా వాళ్ళతో కూడా ప్రేమగా ఉండాలి, ఇస్తూ ఉండాలి అందరికీ. మరి జ్ఞానసాగరుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే ఆ జ్ఞానాన్ని మళ్ళీ ప్రతిబింబిస్తూ మనం మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి. మన అంతర్దృష్టిని మనం అందరితో పంచుకుంటూ ఉండాలి. బాబా నుండి లభిస్తూ ఉంది జ్ఞానం. మనం ఆ జ్ఞాన స్వరూపాలుగా అవుతూ ఉన్నాము. అక్కడ నుండి ఏదైతే బాబా మనకు ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు మనం రెడీ అవుతాం. నేను ఎప్పుడు అనుకోలేదు నేను సేవలో ఇది చేసేసాను అని. ఎందుకంటే నాకు అనిపించేది, నా ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైనా చాలా ఉన్నతమైన, శ్రేష్టమైన సేవ జరిగినప్పుడు అదంతా బాబానే అనుకునేదాన్ని. మన అందరికీ పరిమితులు ఉన్నాయి. అందుకే మనం బాబాని మనల్ని సాధనంగా ఉపయోగించేలా మనం బాబాను స్వీకరించాలి. కానీ నాలో ఉన్న అర్హతలు నేను పెంచుకుంటూ ఉండాలి. జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం కానీ, బాబాతో సంబంధాలు పెంచుకోవటం కానీ, జ్ఞానంలో స్పష్టత, బుద్ధిలో ఆ స్పష్టత ఇంకా ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఇంకా ఇంకా ఎక్కువ దివ్య గుణాలు ధారణ చేస్తూ ఉండాలి. ఇదే కదా మన అర్హతని వృద్ధి చేసేది. మరి అలా నేను మంచి సాధనాల అయినప్పుడు, నిమిత్తం అయినప్పుడు, ఈ సేవకు ఇన్స్ట్రుమెంట్గా, సేవాదారిగా అయినప్పుడు ఆ పాత్రను పోషించడానికి కావలసిన లక్షణాలు నాలో ఉంటాయి.
నన్ను ఎప్పుడైతే రీజనల్ కోఆర్డినేటర్ చేశారో నేను అంత ఇష్టపడలేదు. కానీ నేనైతే మరి ఆత్మిక అనుభవాలను పంచుకోవటం, కలిసి ఉండటం అది నాకు ఇష్టము. because I like that more. And then of course, whenever whatever role is required, తర్వాత ఏ పాత్ర అయితే అవసరమో, that you are fit for, ఏదైతే బాబా మనకు ఆ పాత్రకు మనం అనుకూలము అనుకున్నామో ఆ సేవ మనకు లభిస్తుంది, ఆ సేవ మనకు వస్తుంది. so I always have మరి నేను ఎప్పుడు very, very beautiful roles. మంచి మంచి పాత్రలే పోషించాను. I feel it's Baba. నేను కాదు చేసింది, అది బాబానే అనుకుంటాను నేను. But బాబానే our చేస్తున్నారు. efforts are important for them. కానీ మన ప్రయత్నాలు కూడా చాలా అవసరం. Always have heard yesterday మీరు Dadiji వినే ఉంటారు, నిన్న 14 పాయింట్స్ shared or from దాదీజీ Dadiji's దాదీజీ క్లాసుల నుండి So I will వివరించారు. నేను కూడా మీకు చదువుదాం అనుకుంటున్నాను. మరి ఆ పాయింట్స్ ను మళ్ళీ తిరిగి పునరావృతం రివైజ్ చేద్దాం అనుకున్నాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే disciplines, పరమాత్ముడి శ్రీమతాన్ని, మర్యాదలను, disciplines and maryadas is the Disciplines. foundation of Brahman life. క్రమశిక్షణ, డిసిప్లైన్ బ్రాహ్మణ జీవితంలో To inculcate them, అదే కదా బ్రాహ్మణ జీవితం. అవి మన జీవితంలో మనం అనుసరించాలి. to inculcate them in our lives and constantly keep moving forward or progress. జీవితంలో ధారణ చేసి నిరంతరం అభివృద్ధి చేస్తూ ఉండాలి. మర్యాదలు, అలా నియమాలు. The second point is always remember that we are the light of God's eyes. రెండో పాయింట్ అంటే మనం బాబా యొక్క కన్మనులు అని ఇప్పుడు We are the light of గుర్తుంచుకోవాలి. God's eyes. మొట్టమొదటి పాయింట్, ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలు మన జీవితానికి సత్యమైన అలంకారాలు. వీటిని Hide మన yourself జీవితంలో ధారణ చేసి సదా ఉన్నతి చేసుకుంటూ ఉండాలి. రెండవ పాయింట్, మేము భగవంతుడి కంటి వెలుగులము అన్న ఈ నష్టాను సదా గుర్తుంచుకోండి. భగవంతుడి నయనాల్లో దాగి ఉన్నట్లయితే మాయ తుఫానులు, గాలి వానలు మీ స్థితిని కదిలించలేవు. always remain under the canopy of Baba. సదా బాబా ఛత్రఛాయ కింద ఉండాలి. Always remain under the canopy of Baba. సదా బాబ్దాదా ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే రక్షకుడైన బాబా సదా రక్షిస్తూ ఉంటారు. So Dadiji, from her experience, దాదీజీ తన అనుభవాల నుండి points she used in her life, తన జీవితంలో ఉపయోగించిన జ్ఞానం యొక్క పాయింట్లను మనం చాలా స్పష్టంగా చూసాం కదా. దాది యొక్క డిసిప్లైన్స్, తన నియమాలు she liked them. పాటించారు. ఎందుకంటే దానికి అవి ఇష్టంగా ఉండేవాళ్ళు. మర్యాదలు అంటే చాలా ఇష్టం. So royal about that. ఆ మర్యాదల గురించి ఎంతో రాయల్ గా Maryada in speaking, అనుకునేవాళ్ళు. మరి మాట్లాడే దాంట్లో మర్యాద, చూసే దాంట్లో మర్యాద, అన్ని రకాల మర్యాదలు పాటించేవాళ్ళు. sharing. అదే మనతో పంచుకుంటున్నారు. So should pay attention. మనం కూడా దానికి చాలా గమనాన్ని ఇవ్వాలి. ఓం శాంతి. ये भी क्यों आता कि हम अनादि अविनाशी श्रेष्ठ आत्माएं थी। हम आदि काल में మనం అనాది అవినాశి శ్రేష్టమైన ఆత్మలం, ఆది కాలపు శ్రేష్ట దేవతలం. हमें वैसे ही होना है। మనం ఎలా ఉండేవాళ్ళమో అలానే అవ్వాలి. ఇలా అవ్వటం కోసం पुरुषार्थ करना है, పురుషార్థం చేయాలి. की इच्छा करनी।
దేని మీద ఆ करता है ఆ కోరికలు పెట్టుకోకూడదు. मुझे सभी प्यार और కోరికలు दृष्टि से देखे ఎలా మనం क्योंकि అందరినీ ऐसे ప్రేమ मुझे प्यार దృష్టితో की दृष्टि से చూడాలి. नहीं देखेंगे మరి కోరికలుంటే और मैं स्वयं सभी ఇష్టమైన को प्यार की ప్రియమైన दृष्टि से దృష్టితో देखूंगा చూడలేము. కానీ ఎప్పుడైతే అందరినీ ప్రియమైన ऑटोमेटिक सभी దృష్టితో को वो చూస్తామో प्यार मिलेगा ఆటోమేటిక్‌గా నాకు కూడా ఆ ప్రేమ इच्छा से प्यार नहीं లభిస్తుంది. मिलेगा మరి కోరికల వల్ల ప్రేమ లభించదు. కానీ प्यार ఇష్టాల देने వల్ల से प्यार मिलेगा స్వయం యొక్క इसीलिए ప్రేమ ఇవ్వటం ద్వారా ప్రేమ లభిస్తుంది. रिस्पेक्ट देने से అందుకని रिस्पेक्ट గౌరవం मिलेगा ఇవ్వటం ద్వారా గౌరవం లభిస్తుంది. इच्छा मांगने से मिलेगा గౌరవాన్ని అడగటం ద్వారా इच्छा లభించదు. वस्तु वैभव की होती వస్తు వైభవాల మీద तो ये वस्तु और కోరికలుంటే वैभव ఆ వస్తు వైభవాలు अल्पकाल के सुख ఇవన్నీ అల్పకాల సుఖాన్ని तो ఇస్తాయి. जो अल्पकाल के सुख ఏదైతే की इच्छा అల్పకాల సుఖం మీద तो ఇష్టం जरूर अल्पकाल కోరికుంటుందో తప్పకుండా అల్పకాల విషయాలే ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. फीलिंग आएगी ఆ యొక్క तो బాధ इच्छा ఉంటుంది. फीलिंग में लाया माना फेल किया అంటే మన కోరికలను ఫీలింగ్లోకి తీసుకొచ్చామంటే ఫెయిల్ అయిపోయాం. ఈ ఈ ఈ కోరిక అనేది మనుషులను ఫెయిల్ చేస్తుంది. అందుకే అంటారు ఇచ్చ మాత్రం అవిద్య అంటారు. అంటే కోరికలనే జ్ఞానమే ఉండకూడదు. మరి ఒక్కోసారి में आगे जाऊं ఇష్టపడితే కోరికుంటే వీళ్ళకంటే ఎక్కువ జ్ఞానంలోకి వెళ్ళాలంటే మనం ఇది మంచి మాటే. కానీ కొన్ని కానీ ఒక ఉదాహరణకు మనం వెళ్ళలేకపోయామనుకో వాళ్ళకంటే ముందుకు మరి వెళ్తూనే మరి వాళ్ళను వాళ్ళ ఆ పేర్లు చిక్కుకుపోతాము, అది కూడా ఫెయిల్ అవుతాము, మనం బలహీన పడిపోతాము. బాబా మనకు జ్ఞానం ఏదైతే ఇచ్చారో ఆ జ్ఞానంతో మనం ధ్యానం ఉంచాలి. నాకు బాబా నుండే వారసత్వం లభిస్తుంది. టీచర్ ద్వారా చదువుకోవాలి, కోరికల ద్వారా చదువుకోవట్లేదు. టీచర్ లభించిందే చదివించడానికి. స్టూడెంట్ అంటే ఉన్నతోన్నతంగా చదువుతూ వృద్ధి చెందటం. చదువుకోవటమే నా జీవిత ధర్మం. ఎందుకు నాకు పరమ శిక్షకుడు లభించారు? చదువుకోవటం నా జీవిత ధర్మం. నా ధర్మ పాలన చేస్తాను. ధర్మం అంటే ధారణ చేయటం. ధారణ చేయటం నేను చదవట్టుకోవటమే. ఈ చదువులో నేను పూర్తి ధ్యానాన్ని ఉంచాలి. ఇది నాది. ధారణ అనేది వేరు. కానీ నేను చదువుకోవాలి, ఇది చేయాలి అనుకుంటే ఒక్కోసారి చేయగలుగుతాం, ఒక్కోసారి చేయలేము. అప్పుడు బుద్ధి స్థితి పైకి కిందకి అవుతూ ఉంటుంది. ఇందులో చాలా సూక్ష్మమైన వ్యత్యాసం ఉంది. అందుకే అన్నారు మనం ఏ ప్రకారమైన కోరికలు పెట్టుకోకూడదు. गुलाब जामुन, मूंग की दाल का हलवा, बादाम का हलवा, जिलाबी, बूंदी की टोली, ये गुजिया, एक केसर बर्फी, एक डायमंड मटरी, दिलखुश, दादी की मनपसंद टोली, दिलखुश, फिर चंद्रकला, दाल मोठ, काजू मिठाई, बूंदी का लड्डू, गोल मटरी, चना दाल, चॉकलेट बर्फी, बेसन लड्डू, बाकरवड़ी, मूंग दाल, पिंक कलर की बर्फी, माजून, साठा, पालक सेवी, टमाटर सेवी, बालूशाही, कचौरी, गुलकंद और काजू मिठाई, बादाम मिठाई,
तले बर्फी, सेवी का लड्डू, पेढ़ा, समोसा, शक्करपारा, कचौरी, सफ़ेद चूड़ा, खट्टा मीठा, पीला चूड़ा, काजू रोस्ट, पतली सेवी, वड़ा, काजू बादाम पिस्ता का वड़ा, मिक्स फरसान, गुड़ की सेवी, पापड़ी, धार वाली गाठिया, वेपर्स और गाठिया, ओम और शांति। एक बाकी है। आप हमारे किशोर भाई दादी के लिए 50 प्रकार की भोग కిషోర్ बनाए। భాయ్ దాది కోసం 50 రకాల టోలీలు చేశారు. దాదితో చిన్నప్పటి నుండి చాలా ప్రేమ. దాది ఒడిలో పెరిగారు. దాది ఎంతో ఇష్టపడేవాళ్ళు. అంతే ప్రేమతో దాది కోసం బాబా కోసం భోగ్ తయారు చేశారు. చాలా ప్రియమైన వాళ్ళు దాది కోసం. కిషోర్ భాయ్ మనకు ఎంతో దాదికి దగ్గరకు తీసుకొచ్చేవాళ్ళం. దాది పాండవ భవన్లో దాది రూమ్ ఉండేది. దాది బాబా గద్దె మీద కూర్చుంటే మహాత్ములు కూడా వచ్చి దగ్గర కూర్చునేవాళ్ళు. కుర్చీ మీద, సోఫా మీద కాదు, అది సిట్టింగ్ రూమ్ లో కూడా కాదు, బాబా రూమ్ లో బాబా కూర్చునేవాళ్ళు. బాబా గద్దె మీద మహాత్ములందరూ వచ్చి ఎదురుగా కూర్చునేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు మేము కల్పిస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఏమైందంటే దాది అక్కడ గద్దె మీద కూర్చొని ఉన్నారు. ఇంకొక బ్యాన్ కి దాదికి అంటే చాలా అర్జెంట్ ఇష్టం. అర్జెంట్ పని వచ్చింది. దాది నుండి సలహా తీసుకోవాల్సి వచ్చింది. దాదీజీ మహాత్ములతో కలుస్తూ ఉంది. ఆ బెహన్ దాదితో మాట్లాడుతూ ఉంది. మరి కూర్చో కదా, హాయిగా కూర్చొని మాట్లాడు అన్నారు. ఎక్కడైతే దాది గద్దె మీద కూర్చొని ఉన్నారో ఆ గద్దె మీద వచ్చి కూర్చొని నా పక్కన మాట్లాడు అన్నారు. నుంచొని మాట్లాడద్దు, బయట నా పక్కన కూర్చొని మాట్లాడొచ్చు అన్నారు. మా విషయం చాలా సింపుల్ గా అనిపించవచ్చు మీకు వినటానికి, కానీ ఆ మహాత్మాముని పిలిచి అడుగుతారు, కమాల్ దాది, మా ఆసనం అయితే ఎవరిని దగ్గరకు కూడా రానియం, ఎవరైతే వస్తారో, కానీ ఆ వచ్చిన సోదరిని దాది పక్కన కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళకి అనిపించింది అది దాదీజీ యొక్క గద్దె, బాబా యొక్క గద్దె. మరి ఆ తన గద్దెపై ఇంకొక సిస్టర్ని వచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇది దాదీజీ యొక్క వినమ్రత. దాదీజీ దగ్గరకు మేము విఐపీలు తీసుకొస్తూ ఉండేవాళ్ళం. మేము గుర్తించటం కష్టం వీళ్ళల్లో దాది ప్రకాశం అని ఎవరు, ఎందుకంటే అందరు దాదీలు అక్కడ నుంచొని ఉండేవాళ్ళు. ఈ దాదీలందరూ ఒకళ్ళకి ఎవరికి ఎక్స్ట్రా డ్రెస్ లేదు, ఒకళ్ళకి సపరేట్ గా చైరు లేదు, వాళ్ళకి విశేషంగా రూపంగా కానీ కిరీటం కానీ ఇలాంటివి లేవు. అందరు దాదీలు ఒకలానే కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఇది దాది యొక్క విశేషత. అంటే ఈ అహం భావం నేను ఈ చీఫ్ ని ఆర్గనైజేషన్ కానీ ఎప్పుడు దాది మొహంలో కనిపించలేదు, ఎప్పటిలో చూడలేదు. దాదిలో దాది యొక్క శక్తుల ద్వారా, దాది యొక్క వైబ్రేషన్ల ద్వారా మా అందరిలో ఈ తాకత్తు వచ్చింది. మేము ఎప్పుడు ఏ విషయమైనా అది అలానే చేస్తూ ఉండే వాళ్ళం. మరి ఎప్పుడు సంకల్పం కూడా వచ్చేది కాదు. దాది యొక్క విశ్వాసం వల్ల మా స్థితి ఇలా అయ్యింది. మేము ఏ విషయంలో అయినా మేము చేసామనుకునే వాళ్ళం కదా. ఈ దాదీజీ శక్తి, దాది విశేషత, సత్యతపై వెళ్ళటం, సత్యతతో ఇతరులకు కూడా నడిచే విశేషతను, వైబ్రేషన్లు ఇవ్వటం, ఇది దాది యొక్క లోపల ఈ తాకత్తు ఉంది. అందుకని దాదితో పాటు ఎన్నో ఏళ్ళు పురుషార్థం సేవ చేశాము. దాదితో ఉండటం నీకు మాకు అవకాశం లభించింది. ఎన్నో దృశ్యాలు మాకు ఎదురుగా ఉన్నాయి. ఉదయపూర్ యూనివర్సిటీలో దాదీజీకి పిహెచ్డి డిగ్రీ ఇచ్చారు. ఆ సమయంలో మేము దాదితో ఉన్నాము. ఒక మినీ బస్సులో మేము అందరం ఉదయపూర్కి వెళ్ళాము దాదితో కలిసి, దాదిని తీసుకొని. అప్పుడు దాదికి పిహెచ్డి డిగ్రీ వచ్చింది. ఆ దృశ్యం మా ముందు ఉంది. దాదీజీ అన్నారు, పిహెచ్డి డిగ్రీ లాగా చూడలేదు, ఇది ఏంటి, ఇది
ఉమ్, हमें जो बाबा ने डिग्री दी हुई है वो इसके बाद उसके लिए ये क्या चीज ఇది దాది ముందు ఒక కాగితం లాంటిదే, కానీ ఏమీ లేదు దాది ముందు. కానీ మనకైతే అది గొప్ప. దాది ఎప్పుడు దాదీజీని ఎప్పుడు డాక్టర్ దాదీజీ అంటే నో బాయి, నో నా బాయి, నా అలా కాదు బాయి, మన శబ్ద మన భాషలో ఇలాంటిది లేదు. ఇలాంటి మనం అందరం సేవకులం, వినమ్రతతో బాబా కార్యాన్ని ముందుకు అభివృద్ధి చేస్తున్నాం అనేవాళ్ళు. స్వాగతిద్దాం. ఓం శాంతి. So today, Thursday, ఈరోజు గురువారం we'll be looking at discovering my role in మనం సేవలో మన పాత్రను and today గుర్తిస్తున్నాం, we're looking at కనుక్కుంటున్నాం. legacy. And so we move to that, to Daddy's role in service. దాది యొక్క ఆస్తిని, దాది యొక్క పాత్రను సేవలో గుర్తిస్తున్నాం. On the screen. I just want to set a context for this particular question of Daddy's role. ఈ ప్రశ్నకి ఒక సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. An amazing grace దాదీజీ radiated the graciousness of God in such a way that made భగవంతుడి పాత్రను ఏ విధంగా ప్రతిబింబించారంటే అందరూ భగవంతుడి ప్రేమను అనుభవం చేయగలిగారు. అలా బాబా ప్రేమను ప్రసారించగలిగారు. long lost and now మనం found children. His సత్యంగా బాబా నుండి ఎన్నాళ్ళలో తప్పిపోయి మళ్ళీ లభించిన పిల్లలు. దాదీజీ నవ్వుతూ ఉండేవాళ్ళు, ఎన్నో నవ్వుల్ని మనకు వదిలేశారు. తన నవ్వుతోనే మన మనసును కరిగించేసేవాళ్ళు. where she ended and Baba began. ఎన్నో అద్భుతమైన స్థానాలను తను చేరుకోగలిగారు. ఒక జవాబులో తను చెప్పారు. మనం ఈరోజు ప్రశ్న విందాం. నాకైతే అందరిపై ప్రేమ ఉంది, అందరికీ నాపై ప్రేమ ఉంది. దీని నుండి నేను అర్థం చేసుకుంది నా పాత్ర చాలా విశేషమైనది. ఆ మాటలు చెప్తూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అది నిజమే కదా, తను చెప్పింది తను చేసేది దానికి తేడా లేదు, వ్యత్యాసం లేదు. ఈరోజు ప్రతిబింబించే ప్రశ్న, దాదీని అడిగాము, దాది మీరు ఎంత విశేషమైన పాత్రను సేవలో పోషించారు కదా, always clear. అది ఎప్పుడు క్లియర్ గా ఉండకపోవచ్చు. When you first came to understand the role you would play, మొట్టమొదటి వచ్చినప్పుడు మీరు ఈ సేవలో ఏ పాత్రను పోషిస్తారని అర్థం చేసుకున్నారు. in the words of Daddy Prakash Mani, she said in answer to that, దాది ప్రకాష్ అని చెప్పారు దానికి జవాబు, I always have the thought నాకు ఎప్పుడు ఆలోచన ఉండేది, I have dedicated my life నా జీవితాన్ని నేను to benefit to the world. ఈ లోక కళ్యాణం కోసం That's what I really value about Daddy Prakash Mani. She అనుకున్నాను. always had the world in her soul. She served the world. She never served a దాది country ప్రకాష్ or మని a region. ఒక దేశాన్ని, As a young ఒక woman, ప్రాంతాన్ని సేవ necessarily చేయలేదు, lived in ప్రపంచానికే సేవ చేశారు. of the days when I would become an instrument for world benefit on the basis ఈ లోక కళ్యాణం కోసం of లోక elevated బాబా spiritual యొక్క ఉన్నతమైన principles ఆత్మికమైన in our unification. ప్రిన్సిపల్స్ ను I ఫాలో అయ్యారు. always felt that God knew my నేను ఎప్పుడు future అనుకున్నాను, at every moment. పరమాత్ముడే నా భవిష్యత్తు ప్రతి క్షణం అనుకున్నాను. Because of that, I felt దానివల్ల that I was inspired to maintain spiritual enthusiasm నాలో ఆత్మికమైన ఉత్సాహం, ఉల్లాసం, ఎంతో మందికి సేవ చేయాలనే అభిలాష ఉండేది. no dependency on anyone. నేను ఎవరి మీద ఆధారపడలేదు. I have love for everyone. and అందరి మీద everyone నాకు has ప్రేమ love. ఉండేది, అందరికీ నా మీద ప్రేమ ఉండేది. From this, I could understand that my role దాని ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నా పాత్ర చాలా విశేషమైన పాత్ర.
And so for tomorrow's Amrit మరి Vela, రేపటి అమృత వేళ కోసం, tomorrow's inculcation dharana, రేపు let us see ధారణ what కోసం Dadi's dharana was. And if దాది you ధారణ ఏంటో noticed చూద్దాం. today what she said about dharana, ఇది చాలా ఆకర్షణీయం. తన that it ధారణ was గురించి reading చెప్పింది. something such as ధారణ studying అంటే knowledge. It జ్ఞానాన్ని wasn't having a desire to చదవటం, know something. దానికి కోరిక So what లేకుండా Jyoti was చదవటం. saying isn't dharana for her. You have to మరి do అలా what it is that కోరుకోవటం you have to do. అది ధారణ కాదు. మనం So Dadi ముందు ఏం is చేయాలో అది one that నిర్ణయించుకోవటం ధారణ కాదు. wanted to దాదిది ధారణ also inculcate తెలుసుకొని her role in service. ధారణ చేసి సేవలో నిమగ్నం అవ్వటం. My one and only mantra is, నా ఒకే ఒక మంత్రం ఏంటంటే, my Lord, సరే I'm నా present. స్వామి, నేను మీ ముందే ఉన్నాను. Baba is my Lord బాబానే నాకు and master. నాకు యజమాని, And నా he యొక్క can give సర్వస్వం. me whatever orders he wants. బాబా తనకు ఏ ఆర్డర్ అయినా, తనకు నా కోసం ఇచ్చిన ఏ ఆర్డర్ అయినా నేను స్వీకరిస్తాను. ఇదే నా పాత్ర. Now, let us experience our beloved ఇప్పుడు మనం Dadiji దాదీజీ, through ప్రియమైన this దాదీజీని video. ఈ వీడియో ద్వారా అనుభవం చేద్దాం, తెలుసుకుందాం. आबू की वादियाँ पर्वत की श्रृंखलाएं, आबू की वादियाँ पर्वत की श्रृंखलाएं, बहते पवन है कहते ये वृक्ष और लताएं, सेवाएं याद आए कहे चारों धाम हमको, शत शत प्रणाम तुमको दादी, प्रणाम तुमको, शत शत प्रणाम तुमको दादी, प्रणाम तुमको। भूली कभी न दादी, अब वालों को बुलाए, सम्मान प्यार पाए वो कैसे हम भुलाए। बहते पवन है कहते ये वृक्ष और लताएं, सेवाएं याद आए कहे चारों धाम हमको, शत शत प्रणाम तुमको दादी, प्रणाम तुमको। कर दिया जगत में आबू का नाम बाला, दादी प्रकाश मणि के प्रकाश का उजाला, कर दिया जगत में आबू का नाम बाला, दादी प्रकाश मणि के प्रकाश का उजाला। हम धन्यवाद करते धन धन्य खुद को पाए, बहते पवन है कहते कहते हैं ये लताएं, सेवाएं याद आए।
नमस्ते रूहानी बच्चों की रूहानी बाप को क्यों नमस्ते बाबा मम्मा नमस्ते भाई नमस्ते